హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు 143. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఏంటి కర్రీ అనుకుంటున్నారా? ఇది కాలీఫ్లవర్ కర్రీ అండి. ఎంతో గ్రేవీగా మసాలాతో చూస్తుంటేనే టెంప్టింగ్ వచ్చేస్తుంది కదా. మనం అన్నంకు బదులు ఒట్టి కూరే తినేస్తారు. అంత కమ్మగా, అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఓకే, అయితే ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చూద్దామా? అయితే మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మళ్ళీ చేపించుకొని మరీ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. అయితే ఇంక ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకొని ఇందులో కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసుకొని దీన్ని ఫస్ట్ మనం ఉడకబెట్టుకుందాం. ఇంకా అలాగే 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియను, కొన్ని తెల్లగడ్డలు, కొన్ని జీడిపప్పులు. ఓకే, ఇంక ఇది వచ్చేసి పెరుగు, ఇంకా 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం అండ్ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఈ పొడులను తీసుకొని మనం ఇందులో వేసేసుకొని బాగా కలబెట్టేసుకున్నాం. ఈ విధంగా మొత్తం అంతా కలబెట్టేసుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు మనం వీటిని బాయిల్ చేసుకుందాం. దీన్ని ఈ విధంగా గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అలా బాయిల్ అవ్వండి. ఎందుకంటే దీంట్లో ఏదన్నా చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉంటే మనకు చనిపోతాయి, బాగా క్లీన్ అవుతాయి కదా. ఓకే, ఏ విధంగా ఉడికించుకోండి. దీన్ని ఉడికించుకొని దాంట్లో నీళ్ళన్నీ వంపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ అనేది కొంచెం వేసుకొని మనం కట్ చేసుకున్న ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. బాగా మొత్తం అంతా టమోటా అంతా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు బాగా చూడండి, టమోటా అంతా బాగా మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చి మిక్సీకి అనేది వేసుకుందాం. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకోండి. తర్వాత బాండిల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసుకోండి. ఈ విధంగా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత మనం ఇందులోనే కొంచెం కరివేపాకు, ఇంకా చెక్క, ఏలకలు, లవంగాలు అండ్ కొంచెం బిర్యానీ ఆకు ఇవి వేసుకొని బాగా కలబెట్టేసి ఒక 5 నిమిషాలు అలా మసాలా అనేది బాగా ఉడకనివ్వండి. మనకు ఆల్రెడీ టమోటాలు, ఎర్రగడ్డలు అవన్నీ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా, కాబట్టి మనకు పచ్చివాసన అనేది ఏమి ఉండదు. ఇంక దీన్ని ఒక 5 నిమిషాలు అలా ఉడకనివ్వండి. చూడండి, ఆయిల్ అనేది మనకు తొందరగా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులోనే పెరుగు అండ్ మనం మసాలా పొడులు వేసుకున్నాం కదా, ఆ మిశ్రమం కూడా వేసేసేయండి. ఇంకా దీన్ని కూడా కలబెట్టేసి ఒక 5-6 నిమిషాలు బాగా ఆయిల్ అనేది సపరేట్ అయి పైకి వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి, చూసి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనము కాలీఫ్లవర్లో వేసున్నాం కదా, కాబట్టి చూసి వేసుకోండి. మళ్ళీ కాలీఫ్లవర్లో అవి వేసిన తర్వాత మరి అంతా ఒకసారి కలబెట్టేసి అప్పుడు కరెక్ట్గా ఉంటే ఓకే, లేదా ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా దీన్ని బాగా కలబెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. మసాలా అనేది బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది చూడండి ఎంత బాగా పైకి తేలిందో. ఇప్పుడు మనం
ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్నంతా బాగా కలబెట్టేసుకోండి. మొత్తం అంతా కలబెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. నేను ఆ మసాలా నీళ్ళే వేసేసాను. దీన్నంతా బాగా కలబెట్టేసి ఒక 10-15 నిమిషాలు అలా ఉడకనివ్వండి. ఫైనల్లీ ఎంతో ఎమ్మీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ రెడీ. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో స్పైసీగా ఎమ్మీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ. చూస్తుంటేనే నోరు అనేది ఊరుతుంది కదా. ఇది రైస్ లెక్క కావచ్చు, లేదా పలావ్ లెక్క కావచ్చు, అండ్ చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.